given NP3 is equals to 1320. 1320 నెల రాయొచ్చు 132 into 10 చెప్పాను కదా. సో ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. NP3 అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్ NP3 అంటే 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ రావాలి. n-2 n-1 n అది. సో 132 అని రాసి చూద్దాం. 132 2తో ఎన్నిసార్లు పోతుందండి? 66 టైమ్స్. 2తో 33 టైమ్స్. ఇంకా 2తో పోదు, 3తో 11 టైమ్స్. సో అంటే 132 నెల రాస్తున్నాం. 2 into 2 into 3 into 11 into 10. 2 into 2 2 square into 3 into 11. సో ఇప్పుడు నేను దీన్ని కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్గా రాయాలి. ఇక్కడ 3 నెంబర్సే రావాలి. 11 10 ఉంది. వీటిని క్లబ్ చేసి చూద్దాం. 2 2s are 4, 4 3s are 12 సరిపోయింది. సో 12 into 11 into 10 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ వచ్చింది కదా. సో అప్పుడు ఏముంటుంది? 12p3. సో ఇదేంటండి? NP3 is equals to 12p3 అంటే n is equals to ఎంత? 12. వెరీ సింపుల్. 2 మార్క్స్కి జాగ్రత్తగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేయడం తెలిస్తే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. ఇవన్నీ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్స్ టు 42 into NP5. దెన్ ఫైండ్ n విలువను కనుక్కోండి. దెన్ ఫైండ్ n. NP7 is equal to 42 into NP5 అంటాం. ఓకే. సో ఫస్ట్ given NP7 is equal to 42 NP5. That implies NP7 అంటే మనం 2 రకాలుగా రాయొచ్చు. ఎలాగా? ఫార్ములాని పెట్టి రాయొచ్చు. లేదంటే కనుక NP7 అంటే n into n-1 into n-2 into n-3 into n-4 n-5 1 2 3 4 5 6 n-6. That is equals to 42 into NP5 n into n-1 into n-2 into n-3 into n-4 1 2 3 4 5. So this implies చూడండి లెఫ్ట్ సైడ్ n-1 n-2 n-3 n-4 దాకా అంటే ఇక్కడ దాకా ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక మిగిలింది ఎంత అండి? n-5 into n-6 is equals to 42. సో ప్రొడక్ట్గా కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ రావాలి. n-5 into n-6 and 2 పాజిటివ్ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. సో నేను ప్రొడక్ట్గా రాయగలగాలి. దీన్ని n-5 into n-6 is equals to దీన్ని 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ 6 into 4 సారీ 7 into 6 7 6 are 42. 42ని 7 6 are అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ పార్ట్ దీనికి ఈక్వల్. వెరిఫై చేద్దాం. n-5 is equals to 7. దీని నుంచి n is equals to ఎంత వస్తుందండి? 7 plus 5 n is equals to 12. సెకండ్ దాన్ని తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. సో n వాల్యూ ఎంత వచ్చిందండి? మనకి 12 వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సింప్లిఫై చేస్తాం, కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్. Find the number of divisors. Find the number of positive divisors. Find the number of positive divisors of 1080. Important. This is also one of the important problem. 1080కి పాజిటివ్ డివైజర్స్ కనుక్కోండి. అసలు డివైజర్స్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ 36 తీసుకున్నా. 36 తీసుకుంటే మనం దీనికి ఎన్ని డివైజర్స్ ఉంటాయో చెప్పేయచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. ఎలా అంటే 1 ఈజ్ అ డివైజర్, 2 ఈజ్ ఆల్సో డివైజర్. డివైజర్ అంటే ఏంటి? 36ని నిశ్శేషంగా భాగించేటువంటి నెంబర్స్. 1 నిశ్శేషంగా భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 3 కూడా భాగిస్తుంది, 4 9లు భాగిస్తుంది, 5
భాగించదు, డివైజర్ కాదు. నెక్స్ట్ 5 తర్వాత 6 డివైజర్, 7 అవ్వదు, 8 అవ్వదు, 9 అవుతుందా, 9 4s అవుతుంది. నెక్స్ట్ తర్వాత 12 3s 36 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇంకా 12 తర్వాత ఇంకొక డివైజర్ 18, ఎస్, ఇంకోటి ఏంటి 18, ఇంకోటి 36. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. కరెక్ట్గా కదా చూద్దాం. ఫార్ములా ప్రకారం 36ని ఏం చేయాలంటే ఇందని చెప్పాను కదా, ఒక ఇంటీజర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. 36ని 2 times of 18, నెక్స్ట్ 2 times of 9, నెక్స్ట్ 3 times of 3, 9 సరిపోయింది. అంటే 36ని ఏం రాస్తున్నాను, 2 square into 3 square అని రాస్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాశాను. రాసిన తర్వాత ఫార్ములా ఏంటంటే n ఈజ్ ఈక్వల్స్ టు ప్రైమ్ ఫ్యాక్టర్ p1 ఇంటూ ఆల్ఫా 1, p2 హోల్ పవర్ ఆల్ఫా 2, p3 హోల్ పవర్ ఆల్ఫా 3 అని రాశారనుకుందాం. అంటే n అనే ఒక నెంబర్ని, 36 అనే నెంబర్ని సపోజ్ ఈ విధంగా రాయగలిగితే ఆ నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఏమవుతుంది అంటాడు ఫార్ములా ప్రకారం, నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు పైన ఉన్నటువంటి పవర్కి 1 యాడ్ చేయాలి, ఆల్ఫా 1 ప్లస్ 1, నెక్స్ట్ ఆల్ఫా 2 ప్లస్ 1 అండ్ ఆల్ఫా 3 ప్లస్ 1, వాటి మల్టిప్లై చేయడమే. సో ఇక్కడ పవర్లో ఎంత ఉంది, 2 ఉంది ప్లస్ 1, నెక్స్ట్ దీని పవర్ ఎంత ఉంది, 2 ఉంది, 2 ప్లస్ 1 అంటే ఎంత, 3 into 3 దాట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఈ 36కి ఎన్ని డివైజర్స్ ఉన్నాయి, 36కి ఎన్ని డివైజర్స్ ఉండాలండి, 9 ఉండాలి. ఉన్నాయా లేవా, ఇవి 3 4 5 6 7 8 9 సరిపోయింది. సో చిన్న నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ అక్కడ ఎంత ఇస్తున్నాడు మనకి, 1080 అని ఇచ్చాడు. సో 1080 ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా అలా ఫైండ్ అవుట్ చేసే కంటే కూడా డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది, చేయలేము, అన్ని డివైజర్స్ కొన్ని మిస్ అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఫార్ములాని యూజ్ చేయాలి. 1080ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాసి ఆ పైన ఉన్నటువంటి పవర్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి 1 యాడ్ చేసి మల్టిప్లై చేసి విల్ గెట్ ది ఆన్సర్. సో ఇప్పుడు 1080 నేను ఇప్పుడు ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాయాలి. సో డివైజర్స్ అంటే మీనింగ్ అర్థమైంది కదండి. సో 1080ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్గా రాస్తున్నాను. సో 1080 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ 2 times సెకండ్ టైల్ పోతుంది కాబట్టి ఇలాగా. నెక్స్ట్ 540 అంటే 270, రైట్, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. నెక్స్ట్ 270 2తో పోతుంది, 1 3 5. నెక్స్ట్ 135 ఇంకా 2తో పోదు, దేంతో పోతుంది, 3తో. చూడండి యాడ్ చేయండి, 3 + 1 4 + 5 9, 3తో పోతుంది. 3 4s 12, 1 ఉంది 45. నెక్స్ట్ మళ్ళీ 3తో పోతుందా, పోతుంది 15 times. నెక్స్ట్ 3తో పోతుందా, పోతుంది 5 times. సో 1080 సేమ్ ఈ నెంబర్లో రాస్తున్నాను చూడండి. 1080 ఈజ్ ఈక్వల్స్ టు ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ 2 into 2 into 2 that is 2 cube, 3 into 3 into 3 3 cube into 5 power 1. సో 2 cube 3 cube into 5. సో ఈ రకంగా మనం వచ్చింది కదా. సో ఆల్ఫా 1 అంటే ఎంత, ఇక్కడ 3, ఆల్ఫా 2 అంటే ఎంత 3, ఆల్ఫా 3 అంటే ఎంత 1, ఆల్ఫా 1 3, ఆల్ఫా 2 3, ఆల్ఫా 3 1 వచ్చింది. దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ of 1080 is equals to 3 + 1 into 3 + 1 into 1 + 1 ఎంత వస్తుంది, 4 into 4 into 2 అంతేనా, 4 into 4 into 2. సో 32, ఆన్సర్ ఇస్ 32, దాట్స్ రైట్. సో ఈ విధంగా మనకి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 2 మార్క్స్ మోడల్స్ అన్నీ మనం కవర్ చేసాం. సో ఫస్ట్